హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. నేనైతే ఒరిజినల్ లైనింగు ఇలా గమ్ పెట్టి జాయింట్ చేసుకున్నా అండి. ఎందుకంటే పల్చగా జారిపోయే క్లాత్ కాబట్టి అలా గమ్ పెట్టి చేసుకున్న స్టిఫ్గా ఉంటుంది. ఇలా లైనింగ్ పీస్ తీసుకొని ఎక్స్ట్రా ఉన్నది బక్రం జాయింట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఉన్నది అలాగా మలిసి కుట్టుకోవాలి. బక్రం మీదకి వేసుకొని అలా ఏ మోడల్ అంటే ఆ మోడల్ అలా ప్రిపేర్ చేసుకొని నెక్ కరెక్ట్గా పెట్టుకొని అలాగా పిన్స్ పెట్టుకోవాలండి. జారిపోకుండా పిన్స్ పెట్టుకోకపోతే మనం కుట్టేటప్పుడు నెక్ అనేది పక్కకి వెళ్ళిపోతుంటుంది అన్నమాట. అలా చుట్టూ పిన్స్ పెట్టుకోవాలి అక్కడక్కడ. పెట్టుకొని చుట్టూ కుట్టేసుకొచ్చుకోవాలి. అలా బక్రం పక్కనే కుట్టేసుకోవాలండి. బక్రం మీద కాదు, బక్రం పక్కనే అలా కుట్టేసుకుంటే నీట్గా కట్స్ అనేవి తిరుగుతాయి అన్నమాట. పక్కన వేసుకుంటే అలాగా కట్స్ పక్కనే కుట్టేసుకొచ్చుకోవాలి. కట్స్ దగ్గరికి వచ్చాక అలా నీడలు దింపుకొని పాదం అనేది అలా తిప్పుకోవాలి. కొంచెం కట్స్ దగ్గర అనేది స్లోగా నీడలు దింపుతూ పాదం పైకి లేపుతూ కుట్టేసుకొచ్చుకోవాలండి. నీట్గా పక్కన కుట్టేసుకొచ్చుకోవాలి. అలా వేసుకున్నాక పిన్స్ తీసేసుకొని ఒక పావించ్ అనేది క్లాత్ వదులుకొని కట్ చేసుకోవాలి. పావించ్ ఖర్చు కోసం ఉంచుకొని మిగిలిందంతా కట్ చేసుకోవాలి నీట్గా. అలా కట్స్ తిరిగే దగ్గర కటింగ్స్ పెట్టుకోవాలండి, లేకపోతే తిరగదనమాట. అలా దారం కట్ అవ్వకుండా అక్కడ కరువు దగ్గర నీట్గా అక్కడక్కడ కటింగ్లు పెట్టుకుంటే కట్స్ అనేవి నీట్గా తిరుగుతాయి. దారం దగ్గరికి కట్ చేసుకోవాలి. అలా రౌండ్ తిరిగే దగ్గర కూడా అక్కడక్కడ కటింగ్లు అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకి నెక్ నీట్గా తిరుగుతుంది. అవతల వైపుకి టర్న్ చేసినప్పుడు ఈజీగా తిరుగుతుంది అన్నమాట. ఇలాగా కటింగ్స్ పెట్టుకొని నీట్గా తిప్పుకోవాలి నెక్. ఇలా కట్స్ దగ్గర ఫింగర్ ఇలా లోపలికి పోనిచ్చి జాగ్రత్తగా తిప్పుకోవాలి. కొంచెం ఇంకా ముడతలు ఉన్నాయా అట్లా అనుకుంటే ఇవి తిప్పుకోవడానికి నీట్గా ఇలా స్క్రూ డ్రైవర్ ఒకటి తీసుకొని దీంతో ఇలా స్క్రూ డ్రైవర్తో జాగ్రత్తగా అలా అనుకున్నారంటే సిజర్తోనైనా స్క్రూ డ్రైవర్తోనైనా నీట్గా వస్తాయి. అలా కొంచెం తిప్పుకున్నారంటే వచ్చేస్తాయి. తిప్పుకున్నాక కస్టమర్ ఇష్టాన్ని బట్టి పైన కుట్టు కావాలంటే కుట్టు అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు. అలాగా నాకు ఇప్పుడు డాట్ కోసం నెక్ దగ్గర నుంచి కింద వైపుకి 1 ఇంచ్ కిందకి వేసుకోవాలండి. డాట్ పొడవు అనేది ఇక్కడికి కిందేమో మనము 1/2 ఇంచ్ ఖర్చుతోని సమానంగా పట్టుకొని అలాగా 1/2 ఇంచ్ ఖర్చు పట్టాలి. అక్కడ
పట్టుకొని నెక్ దగ్గరికి, నెక్ ఇంకొక 1 ఇంచ్ దగ్గర ఉందనగా బయటకు వచ్చేసేయాలి. అదేవిధంగా సేమ్ ఇంకొక పీస్కి కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా తిరిగాయో కట్స్. ఇప్పుడు వీటికి ఉక్సులు కాజాలు పట్టి వేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోద్దండి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి రెండింటికి పట్టీలు వేసుకోవాలి. చూడండి ఇలా ఉక్సులు పట్టి అయితే నేను మడత మీద ఇలా 4 ఇంచెస్ అనేది మడత మీద తీసుకున్నాను. కొంచెం మందంగా ఉంటే ఉక్సులు పట్టి ఉక్సు పెట్టుకుంటే గట్టిగా ఉంటుందండి. ఒక 1/2 ఇంచు ఖర్చుతోనే కుట్టేసుకొచ్చుకోవాలి దాన్ని. ఇలాగ మనకి హైట్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలని మలవడానికి. టర్న్ చేసుకుని దాన్ని పైన లైనింగ్ మీద కుట్టుబడేలాగా ఎడ్జ్కి కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా మనం ఉంది కదా దాన్ని ఇలా లోపలి ఖర్చు వైపుకి ఇలా మలుచుకొని అదంతా మడిచేసి స్టార్టింగ్ రఫ్ అందుకొని కుట్టు అనేది వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఎడ్జ్కి కుట్టు అనేది వేసుకోండి. వేసాక ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోండి, హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే. అదేవిధంగా సేమ్ ఇప్పుడు కాజాల పట్టికి కూడా కాజాల పట్టి వచ్చేసి నాకు క్లాత్ పలచగా ఉన్నది ఒరిజినల్ క్లాత్, అందుకనేసి నేను లైనింగ్ కూడా దానికి జాయింట్ చేసుకున్నాను. తీసుకొని అలాగా డబల్ మీద సేమ్ ఉక్సులు పట్టేలాగా ఉక్సులు పట్టి పైనుంచి అడుగు వైపుకి వేసిన, ఇది అడుగు వైపు నుంచి పై వైపుకి వేసుకున్నారంటే నీట్గా వస్తుందండి కాజాల పట్టి అనేది. సేమ్ అలాగే పై వైపుకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా ఖర్చులోకి ఎక్స్ట్రా ఉన్నదాన్ని లోపలికి ఇలా మలుచుకొని అలాగా ఎడ్జ్కి కుట్టు అనేది వేసుకోండి. ఆ ఖర్చులన్నీ లోపలికి ఇలా సర్దుకుంటూ నీట్గా ఎడ్జ్కి కుట్టు అనేది వేసుకోండి. ఫినిషింగ్ అప్పుడు చాలా బాగుంటుందండి. దాని పక్కనే ఇంకో స్టిచ్ అన్నది వేసుకోండి. ఇలాగా డబుల్ స్టిచ్ పక్కన కొంచెం గ్యాప్తో వేసుకున్నారంటే మధ్యలో కాజా అన్నది వస్తుంది. అక్కడ మనకి ఆ 2 కుట్ల మధ్యలో కాజా వేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఉక్సులు కాజాల పట్టి అయితే రెడీ అయిపోయింది. చూడండి 2 ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని సమానంగా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి మనం. ఇలా చెక్ చేసుకున్న తర్వాత అలా మూలలు కూడా మంచిగా తిప్పుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్స్ట్రా లైనింగ్ తీసుకొని దానికి ఇలా బక్రం జాయింట్ చేసుకున్నాను. రౌండ్ నెక్ నేనైతే, మీరు ఏ నెక్ అయినా తీసుకోవచ్చు. అలా బక్రం పక్కనే కుట్టు అనేది వేసుకోండి. తీసుకున్నాక ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదులుకొని మిగిలింది మొత్తం ఇలాగా రౌండ్గా కట్ చేసుకోండి.
ఇలా రౌండ్ తిరిగే దగ్గర అక్కడక్కడ కటింగ్లు అన్నది పెట్టుకున్నారంటే మనకు రౌండ్ అన్నది నీట్గా తిరుగుతుందండి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని ఇలాగా లైనింగ్ మీద ఎడ్జ్కి కుట్టుబడేలాగా వేసుకోండి. అలా కుట్టేసుకొని అడుగున ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కూడా ఇటు సైడ్కే ఉండాలండి, బక్రం వైపుకే. ఇలా కుట్టేసుకుంటే లోపలికి అనేది ఈజీగా తిరుగుతుంది మనకి నెక్. చూడండి, ఇలా తిప్పుకుంటే మనకి ఈజీగా తిరుగుతుంది అనమాట. అలా పైన కుట్టేసుకున్నారంటే నీట్గా. ఇప్పుడు దీనికి మనకు ప్రిన్స్ కట్ కదండి, అటు ఇటు మనకి 2 పీసులు అనేది వస్తాయి అన్నమాట. ఆ 2 పీసులు తీసుకొని ఎదరెదరు వేసుకొని చూసుకోవాలన్నమాట. లేదంటే మళ్ళీ అటు ఇటు ఇటు దట అయిపోద్ది. ఇలా ఎదరెదరు చూసుకొని ఇది అనేది అటువైపు, అది అనేది ఇటువైపుకి వస్తుంది. అలాగా జాయింట్ తీసేటప్పుడు మనకి ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. చూడండి అలాగా. ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టార్టింగ్ కొంచెం రఫ్ అనుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోనే వేసుకోండి. రెండింటిని గుంజొద్దండి. మీరు కొంచెం లాగారంటే అది సాగిపోయి ఎక్కువైపోద్ది, మనకు ఒక పీస్ ఎక్కువ ఒక పీస్ తక్కువ వస్తుంది. అలా లాగకుండా ఎక్కడిదక్కడ జస్ట్ ముడతలు లేకుండా సర్దుకుంటూ 1/2 ఇంచ్ ఖర్చుతోని కుట్టు అనేది వేసుకొచ్చుకోండి చివరి వరకు. చూడండి, అలా 2 సమానంగా రావాలి. సేమ్ దాని మీద మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోండి అలాగా. ఇదే విధంగా చూడండి, ఇలా తిప్పుకుంటే ఇలా వస్తుంది అనమాట. అదేవిధంగా ఇటువైపు కూడా మీ చేతి వాళ్ళని బట్టి కింద నుంచి అయినా వేసుకోవచ్చు, పైనుంచి అయినా వేసుకోవచ్చు అండి. చూడండి, ఇలాగా 2 వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ వేసుకొని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్స్ 2 కూడా తీసుకొని 2 వైపులు వేసుకొని జాయింట్ చేసుకోవాలి. అంటే సైడ్ వైపు 2 సమానంగా ఉన్నాయా లేవన్నా చూసుకోవాలి. లేదంటే ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నాయంటే మనకు జాయింట్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తాయి అన్నమాట. సేమ్ 2 వైపులు అలా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి ముందుగానే. హ్యాండ్ వేసామంటే మళ్ళీ జాయింట్ చేసేటప్పుడు మనకి ఎక్కువలు తక్కువలు వస్తాయి. చూడండి, ఇలా ఖర్చులు 2 అటువైపుకి పెట్టుకొని ఇలాగా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ డబల్ స్టిచ్ చేసుకోండి. డబల్ స్టిచ్ చేసుకున్నామంటే నీట్గా గట్టిగా ఉంటుందండి కుట్టు. చూడండి, ఇలా టర్న్ చేసుకుంటే మనకి రాంగ్ సైడ్ కూడా నీట్గా ఉంటుందండి. షోల్డర్ వైపు నీట్గా ఉంటుంది. చూడండి, ఇలాగా
చూడండి, రెండు వైపులా కూడా నీట్గా వస్తుంది. సేమ్ ఇటు ఎలాగ వేసుకున్నామో అటువైపు కూడా అలాగే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ ఎంత వెడల్పు కావాలో అంత గుర్తు పెట్టుకొని ఇప్పుడైతే హ్యాండ్ పొడవు ఎంతో చూసుకోవాలండి. ఇప్పుడు మనం హ్యాండ్ లోతు కటింగ్లో తీసుకోలేదు కదా, నేను స్టిచ్చింగ్లో తీస్తా అని చెప్పాను కదా. ఇప్పుడు హ్యాండ్ లోతు అయితే తీసుకోవాలండి. హ్యాండ్ పొడవు వచ్చేసి నేనైతే 4.5 తీసుకున్నా. ఒక 1/2 ఇంచు ఖర్చులోకి ఇప్పుడు ఆ మిడిల్ పాయింట్ కానించి 1 ఇంచ్కి మనం ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. అటు సైడ్ వచ్చేసి మనకు ఖర్చు అక్కడ వరకు అనేసి ఒక డాట్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ నుంచి 1 ఇంచ్కి, ఇటు సైడు సెంటర్ నుంచి 1 ఇంచ్కి, అటు సైడు ఖర్చు దగ్గర నుంచి 1 ఇంచ్కి పెట్టుకున్నాక ఇప్పుడు రెండింటికి మధ్యలో మిడిల్ అనేది ఇంకొక మార్క్ అనేది పెట్టుకోవాలండి. ఆ మిడిల్లో మార్క్ దగ్గర మనకి లోతు అన్నది వస్తుంది అనమాట. లేదు అంటే ఇలా టేప్ మడుచుకున్నా సరే మనకు అలా మిడిల్ అనేది తెలిసిపోద్ది. అక్కడ లోతు తీసుకోవాలన్నమాట. ఇలా 1 ఇంచ్ మార్క్ ఇచ్చుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలాగ కరువుగా ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ దగ్గరికి ఇలాగా తీసుకోవాలి. ఎస్ షేప్లో రావాలండి మనకి. ఇలా తీస్తేనే మనకి చంకలో ముడతలు రాకుండా ఉంటాయి. ఫ్రంట్ వైపు 1/2 ఇంచ్ కన్నా తక్కువ అయితే తీయొద్దండి. 1/2 ఇంచ్ ఇంకొంచెం పెద్ద సైజు అనుకుంటే 3/4 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాక ఒకదాని మీద ఒకటి హ్యాండ్ పెట్టుకొని రెండింటికి కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఎస్ షేప్లో చాలా నీట్గా వచ్చింది. ఇలా రావాలి. రెండు హ్యాండ్స్ సైడ్ దగ్గర సమానంగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ప్లస్ గుర్తు అనేది వస్తుంది. ఫ్రంట్ మనం తీసుకున్న లోతు అనేది ఫ్రంట్ వైపుకి వేసుకోవాలి. నేను అలా ఇంటూ షేప్ లాగా ఇంటూ గుర్తు పెట్టుకున్నాను అనమాట. అటు లోతు తీసుకున్న వైపు అది అనేది ఫ్రంట్ వైపు పోయేలాగా చూసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని హ్యాండ్ అనేది గుంజొద్దండి. మనము గుంజుకుంటూ వేసామంటే సాగిపోతుంది అనమాట. మెయిన్ పీసు అడుగుంది గుంజినా సాగుతుంది, ఇదైనా సాగుతుంది. రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టేసుకొచ్చుకోవాలి. మళ్ళీ అదే దాన్ని ఇలా తిప్పుకొని దాని మీద డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి. అక్కడ ఉన్న ఖర్చు ఇటువైపుకి ఖర్చు వైపుకే మలుచుకోవాలండి. ఇలా మలుచుకొని నీట్గా ముడతలు లేకుండా చూడండి, రెండు సమానంగా లాగా కుట్టేసుకోవాలి. ఇలాగ హ్యాండ్ కింద భాగాలన్నీ సమానంగా ఉంటేనే మనకి చంక కింద మనకి ప్లస్ గుర్తు అనేది వస్తుందండి. లేదు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, ఏది హ్యాండ్లో భాగంలో కానీ మనకి మెయిన్ పీస్లో కానీ ఏదైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయంటే ప్లస్ గుర్తు అనేది రాదనమాట. ఒకటి కిందకి ఒకటి మీదకి వెళ్ళిపోద్ది. అదే ఇలాగ అన్నీ సమానంగా ఉన్నాయంటే మనకి చంక కింద ప్లస్ గుర్తు అనేది వస్తుంది అనమాట నీట్గా.
చూడండి ఎంత హ్యాండ్ ఇలాగా నీట్గా ముడతలు లేకుండా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అలాగే మళ్ళీ ఇంకో హ్యాండ్ అనేది మనకి జాయింట్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ మనకి ఫ్రంట్ వైపుకి ఆ లోతు అనేది వచ్చేలాగా రెండు చూసుకోవాలి. ఇలా హ్యాండ్ జాయింట్ చేసుకోవడం అయిపోయాక మనకి కింద నడుము పట్టి అనేది అతుక్కోవాలండి. 1/2 ఇంచు ఖర్చుతోని ఇలాగ పట్టి తీసుకొని మనం జాయింట్ అయితే చేసుకోవాలి. దాన్ని పక్కకు తిప్పుకొని లైనింగ్ మీదే కుట్టేసుకోవాలి. ఒరిజినల్ మీద పడొద్దండి, లైనింగ్ మీదనే అనుగుడు కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఇలా లోపలికి మలిచేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది 1/2 ఇంచ్ అనేది మలుచుకోవాలి. మనకి అలా పీసులు లేకుండా ఉంటుంది అన్నమాట. అలా మలుచుకొని వేసుకుంటే హెమ్మింగ్ చేసుకోవడానికి మనకి నీట్గా ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఇంకో పిసకు కూడా అలాగే వేసుకొని కుట్టేసుకోవాలి. వెనక భాగానికి ఎలాగైతే తీసుకున్నామో ఫ్రంట్ వైపు కూడా అలాగే సేమ్ దానికి ఎలాగ వేసుకున్నామో హెమ్మింగ్ పట్టి అలాగే వేసుకోవాలి. దీనికి కూడా పక్కా తిప్పి లైనింగ్ మీదే కుట్టేసుకుంటూ వచ్చేయాలి. ఇలా పైన కుట్టేయడం వల్ల అవతల వైపుకి ఈజీగా క్లాత్ అనేది మలుసుకునిద్ది అన్నమాట. చివరి ఇలాగా కొంచెం మలిచి కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా రెండు సమానంగా పట్టుకొని హ్యాండ్ లూజ్ అనేది మన సైజ్ బ్లౌజ్ నుంచి కొలుసుకోవాలండి. అయితే వాళ్ళ సైజ్ బ్లౌజ్కి అయితే నాకు 5.5 వచ్చింది. అదే 5.5 ఇక్కడ ఇలా గుర్తు పెట్టుకుంటున్నాను. ఇలా 5.5కి ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకున్నాక
రెండు ఇలా సమానంగా పట్టుకొని ఇంకో హ్యాండ్ కూడా తీసుకొని ఆ హ్యాండ్కి కూడా సేమ్ అలాగే వచ్చేలాగా రెండు సమానంగా వచ్చేలాగా, మళ్ళీ ఒకటి లూజ్ ఎక్కువ ఒకటి టైట్ అయిపోద్దండి, రెండింటికి సమానంగా వచ్చేలా పెట్టుకోవాలి మనం. ఇలా పెట్టుకున్నాక రఫ్ అందుకోవాలి. అందుకున్నాక కింద నడుము సైజ్ అండి, మనం నడుము సైజులో 4వ భాగం అన్నది కింద గుర్తు పెట్టుకోవాలి. అలాగా నాకు నడుము సైజ్ అయితే వీళ్ళది 25 ఉందండి. 25లో 4వ భాగం 6.5 వచ్చింది. ఇదైతే కాజాల పట్టీ అయితే కాజాల పట్టీ వదిలేసుకొని పెట్టుకోవాలి. ఉక్సుల పట్టీ అయితే ఉక్సుల పట్టీ చివరి నుంచి పెట్టుకోవచ్చండి. ఇలా 6.5కి మార్క్ చేసుకొని కింద రెండు భాగాలు సమానంగా పట్టుకొని మనకి పైనుంచి కింద వైపుకి స్ట్రైట్గా కుట్టు రావాలి. ఇక్కడ చేతి ఖర్చు అనేది పై వైపుకి పెట్టుకోవాలండి. ఆర్మ్ రౌండ్ ఖర్చు అనేది స్ట్రైట్గా కిందకి కుట్టుకుంటూ వచ్చేయాలి. కింద కొంచెం ఎడ్జులకి రఫ్ అందుకోవాలి. ఇలాగే మనం 3 కుట్లు వేసుకోవాలండి. 3 అయితే 3, 4 కావాలన్నా 4 అయినా వేసుకోవచ్చు. ఇలాగే స్ట్రైట్గా పాదం ఖర్చుతోని అలా మన పాదం ఖర్చుతోని అట్లా వేసుకోవాలి వరుసగా కుట్లు. ఇట్లా వేసుకున్నాక ఇలాగ చూడండి, నేనైతే 4 కుట్లు వేసానండి. ఇలా ఏమన్నా ఎక్స్ట్రాలు ఏమన్నా అనిపిస్తే హెచ్చు తగ్గులు సమానంగా ఇలాగా కట్ చేసుకోండి నీట్గా. మలసైనా కుట్టుకోవచ్చు, ఓవర్లాక్ అయినా పోసుకోవచ్చు అండి. ఇలా కుట్టాక చూడండి ఇలా ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో మనకి ఇలా రావాలండి. చంక కింద ప్లస్ గుర్తు అనేది నీట్గా. ఇప్పుడైతే మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఏ డిజైన్ అని ఇంతే అండి. చూడండి ఇలా ఎమ్మింగ్ చేసుకోవాలి అది మొత్తం. ఇంకా అక్కడ వచ్చేసి మనం బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా థ్రెడ్స్ కావాలన్న వాళ్ళకి థ్రెడ్స్ పెట్టచ్చు, బటన్ కావాలన్న వాళ్ళకి బటన్ పెట్టచ్చు. వీళ్ళైతే థ్రెడ్స్ అడిగారండి. లేదు అంటే ఇలా బటన్ అయినా, చూడండి బటన్ కూడా బాగుండిద్ది, థ్రెడ్స్ అయినా బాగుంటుందండి. కస్టమర్ చాయిస్ అండి అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.